నోట్ల కాలం ముగిసింది. ఇప్పుడు డిజిటల్ డబ్బు రాజ్యం ఏలుతుంది. మీరు బిట్ కాయిన్ గురించి విన్నారా? ఇది భవిష్యత్ కరెన్సీ అంటున్నారు. కానీ ఎంతవరకు ఇది భరోసాగా ఉంటుంది? బిట్ కాయిన్ అనేది ఒక డిజిటల్ కరెన్సీ. అంటే మన చేతిలో కనిపించదు, కానీ ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇది 2009లో సతోషి నకోమోటో అనే వ్యక్తి ద్వారా ప్రారంభించబడింది. ఇది డీసెంట్రలైజ్డ్ కరెన్సీ. అంటే బ్యాంకులు లేదా గవర్నమెంట్ ఆధీనంలో ఉండదు. ప్రతి బిట్ కాయిన్ లావాదేవీ బ్లాక్ చైన్ ద్వారా ట్రాక్ చేయబడుతుంది. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఒక పబ్లిక్ లెడ్జర్ లాంటిది. అందరికీ కనిపించే లావాదేవీల చరిత్ర. బిట్ కాయిన్స్ ను కన్వర్ట్ చేయొచ్చు. అంటే మన రూపాయలు పెట్టి కొనొచ్చు, లేదంటే మన దగ్గర ఉన్న బిట్ కాయిన్స్ ను డబ్బుగా మార్చుకోవచ్చు. ప్రస్తుతం ఒక బిట్ కాయిన్ విలువ లక్షల రూపాయల్లో ఉంటుంది. కానీ ఇది ఎక్కువగా పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. కాబట్టి ఇది హై రిస్క్, హై రివార్డ్ పెట్టుబడిగా గుర్తించబడుతుంది. బిట్ కాయిన్ యొక్క ఉపయోగాలేంటి? అంతర్జాతీయ పేమెంట్స్ లో వేగవంతంగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కొన్ని దేశాల్లో కొనుగోలు కూడా ఉపయోగించవచ్చు. చాలా మంది దీన్ని ఇన్వెస్ట్మెంట్ గా చూస్తున్నారు. కానీ బిట్ కాయిన్ చాలా వాలటైల్. అంతేకాకుండా ఇది కొన్ని దేశాల్లో లీగల్ కరెన్సీ కాదు. భారత్ లో ఇది అధికారికంగా చెల్లుబాటు కాకపోయినా చాలా మంది దీన్ని ట్రేడ్ చేస్తున్నారు. డిజిటల్ ప్రపంచంలో బిట్ కాయిన్ అనేది ఒక విప్లవం. కానీ జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఇది మీకు లాభం తీసుకురావచ్చు, లేదంటే నష్టం తీసుకురావచ్చు. మరి మీరు బిట్ కాయిన్ గురించి ఏమంటారు? కామెంట్స్ లో చెప్పండి.